స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కావలి రూరల్ మండలం కొత్త సత్రం గ్రామంలో పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మకు గ్రామస్తులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. హారతులిస్తూ తమ ఇంటి ఆడపడుచు వచ్చిందంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. పసుపులేటి కుటుంబానికి అండగా మేమున్నామంటూ హామీ ఇచ్చారు గ్రామస్తులు. తనతో ఎంతో ప్రేమతో ఆహ్వానించిన గ్రామస్తులను సుగుణమ్మ ఆప్యాయంగా పలకరించి ధన్యవాదాలు తెలిపారు. అసలు వాటర్ లేవంట. మన ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇది అవ్వంగానే చేస్తామని హామీ ఇచ్చాము. అన్ని సందర్శించాము. బాయిలు అక్కడ ఒక బాబు కూడా చనిపోయాడంట. అంతా నిర్లక్ష్యంతో ఉంది. అసలు చెట్లు అంతా మొత్తం గడ్డి పెరిగిపోయి 4వ ఫ్లోర్ వరకు వాళ్ళు నీళ్లు మోసుకెళ్తున్నారు. ఇంక ఇచ్చేం ప్రయోజనం వాళ్ళకి అసలు? అవన్నీ వాటర్ అన్ని చూడాలి కదా, ఏం లేవు అక్కడ. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము గట్టి హామీ ఇచ్చి వచ్చాను. నేను ఖచ్చితంగా మేము రాగానే ఇవన్నీ సరి చేస్తామని హామీ ఇచ్చాను. తర్వాత మా సెకండ్ ప్రోగ్రాం కొత్త సత్రంలో నిజంగా మత్స్యకారులు ఉన్నారు. స్వచ్ఛంగా మన తెల్లటి పాలు లాగా ఎలా ఉందో మనసు, వాళ్ళందరూ అలానే ఉన్నారు. పిల్లల దగ్గర నుంచి చాలా ఆనందం అనిపించింది. ప్రోగ్రాం వాళ్ళు అందరూ ఆత్మీయంగా మాట్లాడటం కానీ అక్కడ ప్రజలందరినీ చూస్తే చాలా ఆనందం అనిపించింది. తర్వాత బుడగుంట కాలనీకి వచ్చాము. వీళ్ళందరూ కూడా ఊరు బుడగుంట ఊరికి వచ్చాము. ఊర్లో కూడా మన బీసీలందరూ ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వీళ్ళు ఏదో కొంతమందికి ఇల్లు వచ్చినాయి రాలేదు అని చెప్తున్నారు. పెన్షన్లు రాలేదు చాలా చెప్తున్నారు. అవి కూడా మేము గెలిచిన మరుక్షణం నుంచి వీళ్ళకి కూడా నేను హామీ ఇచ్చాను. మేము వచ్చిందే ఈ పనులన్నీ చేయటానికి. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. మరి పరిపాలన అంటే ఇదే కదా, ప్రజల్ని చూడటమే పరిపాలన. అది లేనప్పుడు మనం అందుకనే ప్రజలందరూ కూడా ఎదురు తిరిగే స్థాయికి వచ్చారు. ఓట్ల రూపంలో చేయిస్తారు. సమస్యలన్నీ తీరుస్తామని భరోసా ఇచ్చామండి. మేము అదే మరి అన్ని సమస్యలే ఉన్నాయి. ఖచ్చితంగా మనం అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఏ సమస్య ఉన్నా మా వంతు కృషిగా మేము చేస్తామని అందరికీ హామీ ఇచ్చాము. పిల్లల చదువులు కానీ స్కూల్స్ హాస్పిటల్స్ అన్నీ చెప్పాను. అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. వాళ్ళ వాళ్ళ సొంత అక్క వచ్చింది అని అంత ఆనందంగా, ఒక కుటుంబ సభ్యులంత ఆనందంగా సంతోషంగా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు కూడా ఈ రోజు చాలా ఆనందం అనిపించింది. తోటి వస్తున్నారు. అభివృద్ధి ఉందా లేదా అనేది భగవంతుడు మనకి 2 కళ్ళు ఇచ్చాడు. ఏం అభివృద్ధి ఉంది ఏం లేదనేది